ఒక దయనీయమైనటువంటి స్థితిగతుల మధ్య మేము అడుగులు వేస్తున్నాం. మా కుటుంబ వ్యవస్థ, మా కుటుంబ పరిస్థితులు మాకేం అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా ఫ్యూచర్, మా పిల్లల ఫ్యూచర్ ఉంటుందో అన్న వేదన, ఆందోళన, కలవరం మా గుండెను ప్రతి క్షణం బాధిస్తూనే ఉందండి. ప్రతి క్షణం మా ఆలోచన మమ్మల్ని కృంగదీస్తూనే ఉందండి. అన్నయ్య, అక్క, ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొద్ద నివసించే దేవుడు నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. నీ యొద్ద నివాసము చేస్తాడు, సందేహమే లేదు. నా ప్రభువుని నమ్మండి, మీతో నా దేవుడు నివాసము చేయబోతున్నాడు. మీ యొద్దకు వచ్చాడు. మీ యొద్దకు వచ్చినానికి మీతో నివాసం చేసే అరణ్యంలో 40 సంవత్సరంలో వారి మధ్యన నా దేవుడు నివాసము చేస్తే వారికి ఏది తక్కువ కాలేదండి. వారికి ఏది తక్కువ అవ్వాల. వాళ్ళకి ఏ తెగులు గుడారమును చేరల, తక్కువ కాలేదు, తెగులు సమీపించలేదు. ఇంకా వారి జీవితాలు కనుక మనం పరిశీలించినట్లయితే వారు వేసుకున్న బట్టలు పాత